ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా అందరూ? మరి ఈ వారం సండే స్కూల్లో మనం కొత్త స్టోరీ, కొత్త పాటల ద్వారా దేవుడి వాక్యము నేర్చుకున్నాం. అయితే మరి నేను అనుకుంటున్నాను లాస్ట్ వీక్ సండే స్కూల్లో ఏదైతే చెప్పారో ఆ పాటలు కానీ కంఠవాక్యం కానీ మీరు మరొకసారి గుర్తు చేసుకొని మీరు నేర్చుకున్నానని ఆశిస్తున్నాను. మరి ఈరోజు మనం ఒక కొత్త పాట, లాస్ట్ వీక్ నేను నేర్పించిన పాటలు, అంటే లాస్ట్ వీక్ కాదు, నేను వచ్చినప్పుడు మీకు నేర్పించిన పాటలు మీరు అందరూ నేర్చుకున్నారని అనుకుంటున్నాను. అలాగే ఈరోజు కూడా ఒక కొత్త పాట స్టోరీతోని, దానికన్నా ముందు మనము ఈ యొక్క సండే స్కూల్ని ప్రార్థన ద్వారా ఆరంభించుకున్నాం. మరి మీకు తెలుసు కదా 1 2 3. ఓకే. ప్రేమానమ్మకం గల తండ్రి ప్రభా, మరి ఈ యొక్క సాయంకాల సమయంలో మా బిడ్డలతో తండ్రి ప్రభా చేరి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి పాటలతో మా యొక్క చిన్న బిడ్డల యొక్క హృదయం ద్వారా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభా మరి నీవే తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. మరి ఈ యొక్క కథ ద్వారా తండ్రి మా బిడ్డల్ని తండ్రి ప్రభా మరి మీరే తండ్రి ప్రభా మనల్ని ప్రత్యర్థించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ప్రభా మరి మా బిడ్డల్ని తండ్రి ప్రభా నీ చేతి హస్తాలకు అప్పచెప్పించుకుంటూ ముందున్న కార్యక్రమాన్ని తండ్రి ప్రభా నీవే తండ్రి కృప చూపించమని నీ యొక్క కృపలో తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఈ నా కొద్ది ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సరే, మరి మొదటి పాట దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఒక పాట, కొత్త పాట పాడుకుందాం మనం. ఓకేనా? మరి మీరు ఎక్కడైతే ఏ ప్లేసెస్లో అయితే ఉన్నారో లేచి నించొని చూసి యాక్షన్ చేస్తూ పాట కూడా పాడాలి. ఓకేనా పిల్లలు? స్టార్ట్ చేద్దామా? స్తుతి आराधन उपजाती है, आशीष देखो नीचे आती है। स्तुति आराधना उपजाती है, आशीष देखो नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलु हालेलुया, हालेलु हालेलुया, हालेलु हालेलुया, हालेलु हालेलुया. ఇంకొకసారి పాడుకుందామా? స్తుతి आराधना उपजाती है, आशीष देखो नीचे आती है। स्तुति आराधना उपजाती है, आशीष देखो नीचे आती है। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार। हालेलु हालेलुया, हालेलु हालेलुया, हालेलु हालेलुया, हालेलु हालेलुया. సరే, మరి ఇది మీ అందరికి ఇప్పుడు నేను పాడుతున్న పాట మీ అందరికీ చాలా తెలిసిన పాట. మరి ఆ పాటే మరి ఒక్కసారి మనం పాడుకుందాం. మరి ఆ పాట ఏంటంటే అమెరికా వెళ్ళాలంటే. మీ అందరికీ తెలుసు కదా ఈ పాట, చాలా ఇష్టం ఈ పాట. దీని తర్వాత మరి ఇంకో కొత్త పాట మనం నేర్చుకుందాం. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. ఇండియా తిరగాలంటే ట్రైన్లో వెళ్ళాలి, ఇండియా తిరగాలంటే ట్రైన్లో వెళ్ళాలి. నీవు పరలోకం వెళ్ళవా
వన్ వే వన్ వే వన్ వే, దానికి వన్ వే వన్ వే వన్ వే, ఆ వన్ వే యేసయ్యా, ఆ వన్ వే యేసయ్యా. ఇంకొకసారి పాడదామా? అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. అమెరికా వెళ్ళాలంటే ఏరోప్లేన్లో వెళ్ళాలి, అండమాన్ వెళ్ళాలంటే షిప్పులో వెళ్ళాలి. ఇండియా తిరగాలంటే ట్రైన్లో వెళ్ళాలి, ఇండియా తిరగాలంటే ట్రైన్లో వెళ్ళాలి. నీవు పరలోకం వెళ్ళవా, నీవు పరలోకం వెళ్ళవా, దానికి వన్ వే వన్ వే వన్ వే, దానికి వన్ వే వన్ వే వన్ వే, ఆ వన్ వే యేసయ్యా, ఆ వన్ వే యేసయ్యా. ఓకే, మరి మీరందరూకి ఫోన్స్ తెలుసు కదా, ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళతోని మనము ఫోన్లో మాట్లాడతాం. ఇప్పుడు మనకి ఆడియో కాల్స్ కాదు, వీడియో కాల్స్ కూడా వచ్చాయి. మన ఎదురుగా ఎవరైనా మన పక్కనే ఉన్నట్టు వాళ్ళతో మనం మాట్లాడుతున్నాం. అయితే మనందరం మాట్లాడుకుంటున్నాం. మరి మీరు జీసస్తో ఎప్పుడైనా ఫోన్ చేసి మాట్లాడారా? అంటే జీసస్ కూడా మన మాటలు వింటారు. ఏ విధంగా? మన ప్రార్థన ద్వారా జీసస్ మన మాటలు వింటారు. కాబట్టి ఈరోజు యేసయ్యకి మనం టెలిఫోన్లోని మాట్లాడుతున్నట్టు దేవునితోని మనం ఆ విధంగా ఒక పాట ద్వారా చెప్తాం జీసస్కి. ఓకేనా? ఆ చిన్న పాట, నేను మీకు వర్డ్స్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒకసారి పాడితే మీకే వచ్చేస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? Telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello? Telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello? I wanna talk to Jesus, I wanna talk to Jesus, I wanna talk to Jesus every day. Hello? I wanna talk to Jesus, I wanna talk to Jesus, I wanna talk to Jesus every day. Hello? Jesus says he loves me, Jesus says he loves me, Jesus says he loves me every day. Hello? Jesus says he loves me, Jesus says he loves me, Jesus says he loves me every day. Telephone to Jesus, telephone to Jesus, telephone to Jesus every day. Hello? I wanna talk to Jesus, I wanna talk to Jesus, I wanna talk to Jesus every day. Hello? Jesus says he loves me, Jesus says he loves me, Jesus says he loves me every day. Hello? Jesus says he loves me, Jesus says he loves me, Jesus says he loves me every day. Hello? మరి ఈరోజు నేర్చుకున్న 3 పాటలు మీ అందరికి చిన్న చిన్న పాటలు మీ అందరికి వచ్చాయని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు మనము స్టోరీ టైంలోకి వెళ్ళిపోదామా? దేవుడు మన కథ ద్వారా ఏం మాట్లాడుకుందాం అంటున్నారు, మనకి ఏం నేర్పించాలి అని దేవుడు భావిస్తున్నాడు, అదంతా మనం ఈరోజు నేర్చుకుందాం. సరే పిల్లలు, మరి ప్రార్థన ద్వారా మన స్టోరీ టైంని ఆరంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల తండ్రి ప్రభా, మరి ఒకసారి మీ సన్నిధిలోకి వస్తున్నాము, జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. మరి ఈ యొక్క కథ ద్వారా పిల్లలు తండ్రి ప్రభా మరి మీ వాక్యం నేర్చుకో దానికి తండ్రి మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయమని ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రార్థిస్తున్నాను. తండ్రి కనికరం చూపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఈ నా కొద్ది ప్రార్థన యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పిల్లలు ఇక్కడ చూసారా, ఒక పాప ఉంది. ఈ పాప పేరు లీసా. ఎవరి పాప పేరు? ఈ పాప పేరు లీసా. ఓకే, ఈ పాప వీళ్ళకి ఒక అందమైన ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు ఉంటారు? కొంతమంది ఇంట్లో ఒక పాప ఒక బాబాయ్ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో
ఇద్దరు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు అలా ఉంటారు కదా. సో ఇక్కడ కూడా ఈ అమ్మాయి పేరు లీసా. వీళ్ళకి ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అనమాట. ఎవరున్నారు? 4 మెంబర్స్ ఉన్నారు. తిని పేరు లీసా, వాళ్ళ తమ్ముడు జాషువా, వాళ్ళ మమ్మీ, డాడీ. అయితే వీళ్ళు అందరిలాంటి అంటే అందరి బయట ఫ్యామిలీ వల్ల కాకుండా ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ అనమాట. అంటే దేవుడి భయభక్తులు నడిచే ఒక మంచి ఫ్యామిలీ. అయితే ఎప్పుడు ఈ మమ్మీ డాడీ ఈ లీసా జాషువాకి అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారనమాట. మంచిగా ప్రార్థన చేసుకోవాలని, మంచిగా బైబిల్ చదువుకోవాలని, దేవుని మాట వినాలని అన్ని మంచి మాటలే చెప్తూ ఉంటారు. అయితే ఈ లీసా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక వేరే ప్రదేశం నుంచి ఈ యొక్క కొత్త ప్రదేశానికి వస్తారు. ఇక్కడ చూసారా, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మంచి కలర్ఫుల్ ఫోటో ఉంది. వీళ్ళందరూ అంటే ఆ ఏరియాలో ఉన్న మనుషులందరూ ఒకలా ఉన్నారు. అంటే క్రిస్టియన్ ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ మనము లోకంలో ఉన్న ఈ ప్రజలు, ఈ అన్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మనము సపరేట్గా ఉన్నట్టు అనమాట దానికి అర్థం. ఓకే, అయితే వీళ్ళందరూ ఒకలా ఉన్నారు. మీరు ఒకటి గమనించారా? ఇక్కడ వీళ్ళందరూ ఎంత వింతగా చూస్తున్నారో. ఏంటి వీళ్ళు మనలా లేరే, మనందరం ఒకేలా ఉన్నాము, మనందరి మాట తీరు ఒకేలా ఉంది, మనందరి పనులు, మనం చేసే పనులన్నీ ఒకేలా ఉన్నాయి, కానీ ఈ ఫ్యామిలీ అలా లేదే, ఈ ఫ్యామిలీ మనలాగా లేరు, మనకన్నా డిఫరెంట్గా ఉన్నారు, ఏంటి వీళ్ళకి తేడా అని చెప్పి వీళ్ళందరూ కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది నవ్వుకుంటా అవహేళన చేస్తూ ఉన్నారనమాట. అయితే చూసారా, వీళ్ళందరూ ఇలాగా ఉంటే వీళ్ళని ఎగతాళి చేస్తున్నారు. మీరు అందరు డిఫరెంట్గా ఉన్నారే, మీరు వెరైటీగా ఉన్నారే, అంతే కదా. దేవుని కోసం నిలబడే ఫ్యామిలీస్ని ఈ లోకంలోని ఎంతోమంది అలా అవహేళన చేస్తూ ఉంటారు. అయితే ఈ లీసా జాషువా కూడా వాళ్ళు ఎందుకు మనల్ని అలాగా నవ్వుతున్నారు, మనల్ని వెరైటీగా ఉన్నారు అంటున్నారు, ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంటే లోపలికి వెళ్ళి జాషువాకి లీసాకి వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారు చూడండి. వాళ్ళ డాడీ ఏం చెప్తున్నారంటే, మనము ఎప్పుడు దేవుని యొక్క భయభక్తుల్లో ఉండాలి, వాళ్ళలా నవ్వుతున్నారని లేకపోతే వాళ్ళలో మనం వెరైటీగా ఉంటున్నామని చెప్పి మనం ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, జీవంగల దేవుడు. అవునా? యేసయ్యలాగా ఎవరైనా మన కోసం మనల్ని ప్రేమించి ఎవరైనా కల్వరి శిలువలో చనిపోయారా? లేదు కదా. అదే అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. వాళ్ళకి ఆ అర్హత లేదు, ఆ జీసస్ వాళ్ళకి లేరు, వాళ్ళకి తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకంటే మనమే చాలా అదృష్టవంతులు, మనమే ధన్యులం. ఆ విషయం వాళ్ళకి తెలియడం లేదు. కాబట్టి మనం మాత్రం వాళ్ళు అవుతున్నారని మన వైఖరి మనం మార్చుకోకూడదు. దేవుని కోసం ఎప్పుడు మనం నిలబడి ఉండాలి అని చెప్పి మనం ప్రార్థన చేసుకోవాలని చెప్పి వాళ్ళ డాడీ మమ్మీ అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. చూసారా, ఇవన్నీ చెప్తున్నారు అనమాట, ఇలా ఉండాలి అని చెప్పి వాళ్ళ మమ్మీ డాడీ చెప్తున్నారు అనమాట. అయితే వీళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ, కానీ ఇది చాలా పేద కుటుంబం అనమాట. చూసారా, వాళ్ళకి ఇల్లు కూడా సరిగ్గా లేదు, ఇల్లుకి బీటలు వచ్చేసి ఇల్లు కూడా సరిగ్గా లేదనమాట. వాళ్ళది చాలా పేద కుటుంబం. అయితే తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు. కానీ మనము ఎంత తిండి లేకపోయినా, ఒకవేళ ఎవరైనా చూసి అవహేళన చేసినా, మన కొరతలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుని మనము యేసు ప్రభు వారిని, జీసస్ని మనము వదలకూడదు అనే బోధ ఎన్నడూ ఈ జాషువాకి, లీసాకి వాళ్ళ మమ్మీ డాడీ చెప్తూనే ఉంటారనమాట. అయితే ఒకసారి ఏమైందంటే, చాలా ఆకలేస్తుంది లీసాకి. చాలా ఆకలేస్తుంటే ఇంట్లో ఏమీ తినడానికి లేదు. అయ్యో, తినడానికి కూడా లేకపోతే అలాగా ఒంటరిగా చూసి బాధపడుతూ ఉంటుంది. ఇక్కడ చూసారా, వాళ్ళ మమ్మీ డాడీ కూడా చూస్తున్నారు. అయ్యో, ఎందుకు బాధపడుతుంది అని చెప్పి లీసాని వాళ్ళ మమ్మీ డాడీ అనుకుంటున్నారు. దాని తర్వాత మళ్ళీ అలానే ఒకరోజు తిండికి, ఒకరోజు ఏమవుతుందంటే ఇంకా బాధపడుతూ ఉంటుందన్నమాట. నాకు ఇంట్లో ఆడుకోవడానికి, మా ఇంట్లో ఏమీ లేదు, కనీసం నాకు చిన్న బొమ్మ కూడా నా దగ్గర లేదు ఆడుకోవడానికి. బొమ్మ ఉంటే చక్కగా నేను ఆడుకునేదాన్ని కదా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట.
అనుకుంటుంటే దాని తర్వాత అలా తను అనుకొని బాధపడుతున్న వెంటనే పక్కన ఒక ఆంటీ ఇలా ఇలా బొమ్మ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పన్నప్పుడు పక్కన చూసారా ఆ ఊర్లో ఉన్న ఒక ఆవిడ వచ్చి, ఏమండి ఇగో నా దగ్గర ఒక బొమ్మ ఉంది, మా మా పాప దీన్ని ఆడుకునే వయసు అయిపోయింది కాబట్టి మీరు తీసుకోండి ఈ బొమ్మ, మీ పాప చిన్న పాప కదా ఆడుకుంటుంది అని చెప్పేసి ఆ బొమ్మ లీసా వాళ్ళ మమ్మీకి ఇస్తుంది అనమాట. అప్పుడు లీసా వచ్చి వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది, వాళ్ళ మమ్మీ వచ్చి లీసాకి బొమ్మ ఇస్తుంది అనమాట. బొమ్మ ఇస్తే చాలా హ్యాపీగా ఆడుకుంటూ ఉంటుంది. ఇవ్వండి సరే బొమ్మ తీసుకొని ఆడుకుంటూ ఉంటూ మళ్ళీ అనుకుంటుంది, బాధపడుతూ ఉంటుంది. ఎందుకు లీసా బాధపడుతున్నావు వాళ్ళ మమ్మీ అడుగుతుంది అనమాట. ఎందుకు లీసా బాధపడుతున్నావు, బొమ్మ ఆంటీ తెస్తే నీకు ఇచ్చాను కదా అని అంటే, అమ్మ నేను బొమ్మ కావాలి అనుకున్నాను, యేసుప్రభుని అడిగాను, యేసయ్య నాకు బొమ్మ ఇచ్చాడు, కానీ నా దగ్గర కూడా ఆ ఆంటీ లాగే మన దగ్గర కూడా డబ్బులుండి బొమ్మలుంటే చాలా బొమ్మలుంటే నేను కూడా ఎవరికైనా ఇస్తాను కదా, ఎవరికైనా నాలాంటి వాళ్ళు సహాయం చేస్తాను కదా, అలాంటి సహాయం చేసే ప్లేస్లోని యేసయ్యను ఉంచితే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ మమ్మీ అంటుంది, యేసయ్యకి ఎవరికి ఏది ఇవ్వాలో లీసా బాగా తెలుసు. యేసయ్య తన ఆంటీకి నీకు బొమ్మ లేదనే కదా ఆంటీ ద్వారా నీ దగ్గర ఇప్పించాడు. యేసయ్యకి ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో యేసయ్యకి బాగా తెలుసు. యేసయ్య నీకు అవసరమైందే, నీకు ఎంతవరకు అవసరమైందో అంతవరకు నీకు ఇస్తాడు అని చెప్పి వాళ్ళ మమ్మీ లీసా చెప్తుంది అనమాట. అంతే కదా పిల్లలు, మరి మీరు ఇలాగా ఏదైనా అడిగినప్పుడు యేసయ్యని అడిగినప్పుడు ఏమవుతుందంటే, మనం ఒకటి అడిగినా అది మనకి ఎంతవరకు అవసరం. ఇప్పుడు మీరున్నారు, మీరు 6th క్లాస్ చదువుతున్నారు, 7th క్లాస్ చదువుతున్నారు, బైక్ అంటే చాలా ఇష్టం అని యేసయ్య దగ్గరికి వెళ్ళి నాకు బైక్ చాలా ఇష్టం యేసయ్య, బైక్ నడపాలని ఉంది, నాకు బైక్ ఇచ్చేయమంటే యేసయ్య ఇస్తాడా బైక్? బైక్ అనేది చిన్నపిల్లలకి ప్రమాదకరం కదా, పెద్దవాళ్ళు మాత్రమే నడపాలి, అది లైసెన్స్ ఉంటేనే నడపాలి. సో అటువంటిది మనం అడిగితే యేసయ్య ఇవ్వలేదని, యేసయ్య ఏదడిగినా ఇస్తాడు కదా, మరి నేను బైక్ అడిగాను ఇవ్వలేదు అనడం తప్పు. కాబట్టి మనకి ఏది అవసరమో, మనకి ఏది శ్రేష్టకరమైనదో అది మాత్రమే అడిగినప్పుడు యేసయ్య మనం అడుగుతాం. అడిగినప్పుడు అది మనకి శ్రేష్టమైన అనుకోండి, అది మనకి చాలా మంచిది అనుకోండి, యేసయ్య వెంటనే మనం అడిగినప్పుడు ఇస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు అని అంటే అది యేసయ్యకి ఇష్టం లేదు అని అంటే అది మనకి శ్రేష్టమైనది, ఇంకొకటి ఉపయోగకరమైనది కాదు, ప్రమాదకరమైనదైనా అయి ఉంటుంది. అందుకే యేసయ్య ఇవ్వడనమాట. అయితే అప్పుడు మళ్ళీ వెంటనే లీసా చెప్తుంది, యేసయ్య మళ్ళీ థ్యాంక్స్ చెప్తుంది, నువ్వు నాకు బొమ్మ ఇచ్చావు, చాలా వందనాలు నీకు, నిజమే నాకు ఏది అవసరమైతే అదే ఇస్తున్నావు, నీకు ఏది అవసరమైతే అదే మేము అడుగుతామని చెప్పేసి ఫ్యామిలీ అంతా ప్రేయర్ చేస్తున్నారు. అయితే వీళ్ళు కొత్త సిటీకి వచ్చారు కదా, చెప్పానా వేరే ప్రదేశం నుండి ఒక కొత్త సిటీకి వచ్చారని చెప్పాను కదా. ఆ కొత్త సిటీలోని వాళ్ళకి ఎవ్వరూ తెలియదు, పక్క వాళ్ళు ఎదుటి వాళ్ళు ఎవ్వరూ ఏమీ తెలియదు అనమాట. కానీ అక్కడ ఉన్న న్యూస్ ఏమైనా తెలియాలి కదా, యేసయ్య మాకు ఇక్కడ ఉంటున్నాం కానీ కొత్త ఏరియా అయిపోయింది, ఎటువంటి న్యూస్ మాకు తెలియట్లేదు, మాకు ఒక్క రేడియో కావాలని ఉంది యేసయ్య, మాకు ఒక్క రేడియో ఇప్పిస్తావా అని చెప్పి మొత్తం ఫ్యామిలీ అందరూ ఎంతో వినయంగా రిక్వెస్ట్ చేస్తున్నారు యేసయ్యని, ప్రభువా మాకు నీకు ఇష్టమైతే మాకు ఒక రేడియో ఇవ్వని అడుగుతున్నారనమాట. అడుగుతుంటే సో అడుగుతున్నారు. అయితే ఇంతలోపు సండే వచ్చిందనమాట. అడిగి వెయిట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీ. ఇంతలోపు సండే వస్తే, సండే ఎక్కడికి వెళ్తాం మనం? చర్చ్కి వెళ్తాం కదా. సో మమ్మీ, డాడీ, లీసా, జాషువా మొత్తం నలుగురు కలిసి చర్చ్కి వెళ్తున్నారు. లీసా, జాషువా చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటూ పాడుకుంటూ చాలా హ్యాపీగా వస్తున్నారు కదా చర్చ్కి. అవును, మనం కూడా అలానే రావాలి చర్చ్కి. అయితే ఇక్కడ పాస్టర్ అన్నమాట, ప్రభు వాక్యం చెప్పే పాస్టర్ ఉన్నారు. పాస్టర్ నుండి మొత్తం వాక్యం చెప్పి ప్రేయర్ చేసి అంతా అయిపోయినాక ఈ పాస్టర్ చెప్తున్నారు, సరే ఈరోజు వర్షిప్ అంతా అయిపోయింది కదా, మొత్తం మనం సర్వీస్ మొత్తం ముగించుకున్నాం కదా, ఈరోజు చర్చ్ కూడా అయిపోయింది కదా, అయితే మీ అందరికీ ఒక మంచి మంచి సర్ప్రైజెస్ ఉన్నాయి అని చెప్తాడనమాట పాస్టర్.
ఏంటి ఆ సర్ప్రైజెస్ అంటే మీ అందరికీ ఇప్పుడు మీరు మొన్న ఈ సండే మొత్తము మొన్న వీక్ మొత్తం ఏసైని ఏం అడిగారు ఏమో ఏసయ్య ఇక్కడికి చాలా గిఫ్ట్స్ పంపించారు. ఆ గిఫ్ట్స్ అన్నీ ఇప్పుడు నేను మీ పేరు పెట్టి పిలిచి ఇస్తాను. ఏసయ్య మీకు ఇమ్మని చెప్పారు కాబట్టి నేను పేరు పిలిచినప్పుడు వచ్చి మీ గిఫ్ట్ మీరు తీసుకోవాలని చెప్తాను. అయితే ఇక్కడ లీసా చూసారా ఎంత ఎక్సైట్ అయిపోతుందో, చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఎవరికి? లీసాకి. నా పేరు వస్తుందా, నేను ఏసైని బొమ్మ అడిగాను, చాలా విషయాలు అడిగాను కదా ఏసైని, ఈ వీక్ వస్తుందో లేకపోతే నెక్స్ట్ వీక్ వస్తుందో నా పేరు. ఏసయ్య చెప్పాడా అంకుల్కి, పాస్టర్ అంకుల్కి ఏసయ్య చెప్పుకుంటారా నా పేరు, నన్ను పిలుస్తారా ఈరోజు అని చెప్పి చాలా చూసారా తన హార్ట్ ఎలా కొట్టుకుంటుందో అలాగా వెయిట్ చేస్తుంది అనమాట. వెయిట్ చేస్తుంటే మళ్ళీ అందరూ వస్తున్నారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ తీసుకుంటున్నారు. ఇంకా వెయిట్ చేస్తుంది లీసా. వచ్చేసరికి లీసా టర్న్ వచ్చేసింది. లీసా అని చెప్పేసి పాస్టర్ అంకుల్ పిలిచారనమాట. పిలిచి ఇదిగో నువ్వేం అడిగావో ఏసైని, ఇదిగో నీకు కూడా గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా లీసా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అనమాట. నాకు కూడా గిఫ్ట్ వచ్చింది, ఇందులో ఏముందో ఏమో. చూసారా ఎంత ఆతృతగా, ఎంత సంతోషంగా చూస్తుంది. గిఫ్ట్లో ఏముందో, ఏం పెట్టాడో ఏసయ్య, నేను అడిగిందే పెట్టాడా లేకపోతే ఇంకేమైనా నాకు ఇంకా మంచిది గిఫ్ట్ ఏమి పెట్టాడా అని చెప్పి చాలా సర్ప్రైజెస్ ఏమున్నాయో అని చెప్పేసి ఓపెన్ చేసేస్తుంది అనమాట. ఏముంటాయి మీరు గెస్ చేయండి. లీసా ఏమడిగింది ఏసయ్యని చూద్దాం. మరి మనమేమో బొమ్మ అనుకుంటున్నాము. బొమ్మ అడిగింది కదా, పాత బొమ్మ అయితే వచ్చింది లీసాకి. అయితే మంచి డాల్ ఇమ్మని అడిగింది. మరి ఏసయ్య ఈ బాక్స్లో డాల్ పెట్టారో లేకపోతే లీసాకి అవసరమైన ఇంకేమైనా వస్తువులు ఏమైనా పెట్టారేమో, ఏసయ్య ఏం పంపించారో చూద్దాం. ఇలా ఓపెన్ చేసిన వెంటనే అద్దుగుంది. ఏమేమి ఉన్నాయి లీసా బాక్స్లో? గిఫ్ట్ బాక్స్లో పెద్ద బొమ్మ ఉంది, సోప్, బుక్స్, పెన్సిల్ బాక్స్, పేపర్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా లోపల. చూసారు బుక్స్ ఉన్నాయి, సోప్ ఉంది, బొమ్మ, ఇంకా ఇక్కడ ఏమో బాక్సెస్, అన్నీ చాలా చాలా గిఫ్ట్స్ ఉన్నాయన్నమాట. లీసా ఏమడిగింది? ఒక బొమ్మ మాత్రమే అడిగింది. కానీ ఏసయ్య నీకు బొమ్మతో పాటు బుక్స్ కూడా అవసరం చదువుకోవడానికి, ఇంకా మీరు పేదవారు కాబట్టి ఏమేమి వస్తువులు లేవో, ఏదైతే ముఖ్యమైన వస్తువులో లీసాకి ఆ వస్తువులన్నీ ఏసయ్య పంపించాడు. ఏసయ్య పంపించేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా ఫ్యామిలీ మొత్తం. చాలా థ్యాంక్ఫుల్. జీసస్కి వెంటనే థ్యాంక్స్ చెప్పి ప్రేయర్ చేసుకుంటా మళ్ళీ లీసా ఏం చేసింది? థ్యాంక్ యూ చెప్పింది అనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఇంకా ఒక గిఫ్ట్ ఉంది, ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకొక గిఫ్ట్ ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీకి అనమాట. లీసా జాషువా ఫ్యామిలీకి. ఆ గిఫ్ట్లో ఏముంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరు? గెస్ చేస్తున్నారా? ఇంకేం అడిగారు వాళ్ళు? ఏం అడిగారు వాళ్ళు? రేడియో అడిగారు కదా. మరి ఈ గిఫ్ట్ బాక్స్లో రేడియో ఉందో లేదా లీసాకి ఇచ్చినట్టే ఇంకేమైనా వస్తువులు ఉన్నాయో అది కూడా ఈ బాక్స్లో చూద్దాం. అదుకోండి, ఈ గిఫ్ట్ బాక్స్లో కూడా వాళ్ళు ఏం అడిగారు? మాకు ఒక చిన్న రేడియో కావాలి ఏసయ్య అని చెప్పి అడిగారు అనమాట. ఆ రేడియో కూడా వచ్చేసింది. వీళ్ళు ఇంకా చాలా ఎక్కడెక్కడి నుంచో వచ్చింది కదా ఇది, ఎక్కడెక్కడి నుంచో ఏసయ్య మనకి కావాలి అని మనము ప్రేయర్ చేసి అడిగినప్పుడు అది మనకు అవసరమైతే, అది మనకి శ్రేష్టకరమైనదైతే అది ఏ విధంగా అయినా మనకి చేరవేసేటట్టు ఏసయ్య చేస్తాడనమాట. సో ఇప్పుడు ఇందులో ఈ గిఫ్ట్ బాక్స్ ఏంటి? ఇది లీసా గిఫ్ట్ బాక్స్. రేడియో ఇదంతా చూసారా ఎన్ని ప్రదేశాల నుంచి అవంతా ట్రాన్స్ఫర్ అయ్యి లాస్ట్కి ఎక్కడికి వచ్చింది? వీళ్ళు అడిగినట్టు లీసాకి, లీసా వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది. అంటే వీళ్ళు అడిగినప్పుడు ఇక్కడ రెడీ అయిన గిఫ్ట్ ఆ రేడియో అండ్ బాక్స్లోని చాలా థింగ్స్ అవన్నీ ఇక్కడి నుంచి ఒక దగ్గర ప్లేస్ నుంచి షిప్లోకి వచ్చి ఏరోప్లేన్లోకి వచ్చి అలాగా వీళ్ళ దగ్గరికి వచ్చాయన్నమాట. సో ఇప్పుడు అలా కొన్నాళ్ళు అయిపోయింది. వీళ్ళందరూ ఇప్పుడు ప్రేయర్ చేసుకుంటూ దేవుడి దగ్గర కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నారు. దేవుడికి మళ్ళీ ఎంతో థ్యాంక్స్ చెప్తున్నారు, వర్షిప్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారు అనమాట. చేస్తుంటే ఒకరోజు వీళ్ళ డాడీ జాషువాకి లీసాకి ఏం చెప్పారంటే,
దేవుడు మనకి మన అవసరమైంది మనకి ఏదో ఒకటి ఇచ్చినప్పుడే కాదు, మనకి దేవుడు ఒకవేళ మనకి ఏమైనా కష్ట పరిస్థితులు ఏమైనా వచ్చినా సరే దేవుని దగ్గర మనము ఇప్పుడు ఏ విధంగా అయితే థ్యాంక్స్ గివింగ్ చెప్తూ ఉన్నామో అప్పుడు కూడా అలానే ఉండాలి. ఎప్పుడు మనం ఒకేలాగా ఉండాలి, ఒకసారి ఒకలాగా మనం మారకూడదు అని చెప్పి చెప్తున్నాడు వాళ్ళ డాడీ. చెప్పినప్పుడు ఒకరోజు ఏమైంది తెలుసా, అక్కడ క్రిస్టియన్స్ని చాలా హింస పెడతారు కదా. అయితే వీళ్ళు వచ్చిన ప్రదేశంలో కూడా క్రిస్టియన్స్ని చాలా హింస పెట్టి యుద్ధాలు జరుగుతున్నాయి అన్నమాట. జరుగుతుంటే అప్పుడు ఏమైంది, ఒక పెద్ద రాయి యుద్ధం బాంబు వీళ్ళ ఇంటి మీద పడింది అనమాట. వీళ్ళ ఇంటి మీద పడితే ఇక్కడి నుంచి ఇంకా మీరు వెళ్ళిపోయింది, ఈ ప్రదేశం నుంచి మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు వీళ్ళు ఇంకా ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోవాలి కదా క్రిస్టియన్స్. చూసారా, ఈ గిఫ్ట్ బాక్స్ ఇదంతా లీసా ఏమో బాధపడుతుంది. ఈ గిఫ్ట్స్ అన్నీ మనం వదిలి వెళ్ళిపోవాలా డాడీ, ఏసయ్య నాకు ఇచ్చాడు కదా, ఏసయ్య ఇచ్చిన రేడియో గిఫ్ట్స్ అన్నీ మనం వదిలి వెళ్ళిపోవాలా, ఏసయ్య ఇచ్చింది ఏసయ్య తీసేసుకుంటాడా, మరి ఎందుకు ఇచ్చినట్టు అని అడుగుతుంది. చూసారా ఎంత బాధగా వెళ్ళిపోతున్నారా ఇల్లు వదిలి వాళ్ళందరూ. అదేవిధంగా వాళ్ళ డాడీ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, మన ఏసయ్య మనకి ఇచ్చాడు అవసరమైందని, ఇప్పుడు ఏసయ్య తీసేసుకున్నాడు కదా, మరి ఎవరు చెప్తారు అది అలాగా, మన బైబిల్లో ఎవరు చెప్తారా మాట తెలుసా మీకు? యోబు ఏం చెప్తాడు, దేవుడు ఇచ్చాను దేవుడు తీసుకోలేను అన్నారు. ఆ విధంగా ఏసయ్య మనకు అవసరమైనప్పుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు దేవునికి ఇష్టమైంది దేవుడు తీసేసుకున్నాడు, మనం ఎప్పుడు అలా అనకూడదు. ఇప్పుడు దేవుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు ఈ కష్ట పరిస్థితుల్లో, మనము దేవుడికి థ్యాంక్స్ చెప్తూనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళ డాడీ మమ్మీ లీసాకి జాషువాకి చెప్తారు. అయితే ఫస్ట్ లీసా బాధపడిన తర్వాత ఏం చేస్తాం, అవును ఒకప్పుడు ఏసయ్య నాకు అన్నీ అడిగినప్పుడు ఇచ్చాడు కదా, అప్పుడు అలా అడిగి ఇచ్చినప్పుడు ఏసయ్య మళ్ళీ నేను ప్రేయర్ చేస్తే ఇవ్వడా, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ నాకు అవసరమైంది మంచిది అయితే దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు కదా, దాన్ని నేను బాధపడడం ఎందుకు అని చెప్పి ఏసయ్య దగ్గర మళ్ళీ ప్రేయర్ చేసుకొని మళ్ళీ నాకు గిఫ్ట్స్ వస్తాయి, మళ్ళీ నాకు మళ్ళీ దేవుడు ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటుంది అనమాట. సో పిల్లలు మనము దేవుడి దగ్గర మనకి ఎప్పుడు చెప్తారు ఏంటి, దేవుడి దగ్గర మనం ఏదైనా దేవుడు మాట తప్పేవాడు కాదని ఆయన ఏమైనా చెప్తే ఇక్కడ ఏముంది, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అంటే దేవుడు ఏది చెప్పినా అది చేయకుండా దేవుడు ఉండడు, అది జరగకుండా ఉండదని. అలా అని మనం ఇష్టం లేని అడిగినప్పుడు దేవుడు ఇవ్వలేదని మనం అలా బాధపడకూడదు. ఒకవేళ ఇచ్చినా అది మనం దేవుడు తీసేసుకున్నాడు అని చెప్పి మళ్ళీ మనం బాధపడకూడదు. దేవుడు మనం ఏది అడిగినా సరే నా నామమున మీరు నన్ను ఏం అడిగినాను నేను చేతును. లీసా కదా, లీసా ప్రేయర్ చేస్తూ వచ్చింది, కానీ ఒకసారి వాళ్ళ ఫ్యామిలీకి ఎంత కష్టం వచ్చింది, ఆ సిటీలో నుంచి వెళ్ళిపోవాలి, బాంబులు కురిశాయి, యుద్ధాలు జరిగాయి. అంత కష్ట పరిస్థితుల్లో కూడా లీసా ఏమైనా అనుకుందా? ఏం అనుకోలేదు. ఏమైంది, దేవుడు ఇప్పుడు ఇవ్వలేదు, అప్పుడు నాకు ఇచ్చాడు కదా ప్రేయర్ చేసినప్పుడు, మళ్ళీ నాకు అవసరమైనప్పుడు మళ్ళీ నేను దేవుడిని అడుగుతాను, దేవుడే నాకు ఇస్తాడు అని చెప్పి మళ్ళీ థ్యాంక్స్ గివింగ్ చెప్తూ యేసయ్యకి ప్రార్థన చేసింది. సో మనం కూడా యేసయ్య నామంలో ప్రతిదీ అడగాలి. అడిగింది ఒకవేళ రాలేదు అని అంటే అది మనకి శ్రేష్టకరమైనది కాదు అని మనం ఎరగాలి. చూడండి, మన కుటుంబంతో యేసయ్య దగ్గర ఏ అవసరం వచ్చినా, ఎటువంటి అవసరం వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే యేసయ్యని ఆరాధించడానికి కానీ యేసయ్య దగ్గర మనం ఏమైనా పొందడానికి కానీ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అటువంటప్పుడు చూసారా, ఈ బీద పిల్లలకి ఇచ్చే పరిస్థితిలోని మనం ఉండొచ్చేమో, లేదు అని అంటే మనమే బీదవాళ్ళమైతే యేసు ప్రభువు ద్వారా మనం అడిగింది ఈ విధంగా ఎంతో సంతోషంగా ఈ పాప తీసుకుంటుందా, అలాగా మనకు కావాల్సింది యేసయ్య మనకిస్తాడు. మనకి అదే కాదు, గిఫ్ట్సే కాదు, మనకి ఇచ్చే ఫుడ్, మనకి ఏమైనా కావాలి అనుకున్న ప్రతిదీ యేసయ్య ద్వారా వస్తుంది. మనకేనా లోకంలో ఉన్న ప్రతి పిచ్చుకలకు కూడా యేసయ్య ఆహారాన్ని ఇస్తాడు. మన దగ్గరికి ఏది వచ్చినా అది యేసయ్య ద్వారానే వస్తుందని చెప్పి మనం నమ్మాలి. ఇక్కడ యేసయ్య మనకు కావలసిన నీడ్స్ తీర్చడానికి మనం ప్రార్థన ద్వారా యేసయ్యని ఎప్పుడు అడగాలి.
మరి మీరు ప్రార్థన చేసుకొని మీకున్న అవసరాలను కష్టాలను మీకు కాదు మమ్మీ డాడీకి కానీ ఎవరికైనా సరే ఉన్న ప్రతి కష్టం లీసా చూసారా వాళ్ళ మమ్మీ డాడీతోని జాషువాతోని ఏ విధంగా ప్రార్థన చేసి ప్రతిదీ దేవునితో మాట్లాడి అన్నీ తెచ్చుకుందో అదే విధంగా మనం కూడా మన జీవితాల్లో ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. మరి ఈ వారం మీ కంఠవాక్యం ఏంటి? నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. యోహాను 14:14. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. లూకా 1:37. ఈ 2 కంఠిత వాక్యాలు నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర మనము ఎప్పుడు ఎటువంటి చిన్న అవసరం వచ్చినా లీసాలాగా ఒక బొమ్మ కావాలి లేకపోతే ఒక పెన్సిల్ కావాలన్నా యేసయ్యను అడిగే వారంగా ఉండాలి. పొందిన తర్వాత కృతజ్ఞత చెప్పే వారంగా ఉండాలి. సరే, మరి యేసయ్య మీద ఈ విధంగా మనము యేసయ్య మీద ఆధారపడాలని ఆ రీతిలో యేసయ్య మనకి సహాయం చేయాలని కృపలో జ్ఞాపకం చేసుకోవాలని మనం ప్రార్థన చేసుకున్నాం. ఓకేనా పిల్లలు? మోకరించండి. ప్రేమానమ్మకంగా తండ్రి ప్రభా, మరి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా యొక్క జీవితాల్లో ప్రభా, నా నామమున ఏది అడిగినను మీకు నేను చేతులు అని ప్రభా మీ యొక్క వాక్యం మీ మాట ద్వారా మాకు సెలవిచ్చారు ప్రభా. మరి నామంలో తండ్రి ప్రతిదీ మేము అడిగి పొందడానికి తండ్రి ప్రభా మరి మేము స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయండి. లీసా వలె కష్ట పరిస్థితుల్లో కూడా ప్రభా మరి నీవు మళ్ళా మమ్మల్ని లేవనెత్తావని మళ్ళా మాకు ప్రతి ఈవిని దయచేస్తావని చిన్న బిడ్డ లీసా ఏ విధంగా నమ్మినతో అదే విధంగా తండ్రి మేము మా పిల్లల్ని నమ్మడానికి సహాయం చేయమని ఈ సన్నిధిలో వేడుకుంటూ ప్రభా మరి ఇంకా క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రభా మరి ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనూ మా బిడ్డల్ని ప్రతి క్షణము కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మరి ఇదే విధంగా కాపాడుతూ ప్రభా మరి వారందరికీ తండ్రి ప్రభా మరి అకాడమిక్స్లో ప్రభా మరి ఎంతగానో పిల్లలకి నష్టం వాటిల్తుండగా తండ్రి నీవే సహాయం చేయండి ప్రభా. ఎక్సెల్ దయచేయండి అకాడమిక్స్లో తండ్రి ప్రభా. డల్ అయిపోయారు పిల్లలు ప్రభా, నీవే కనికరం చూపించండి, సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి నీవే తండ్రి ప్రభా వారందరికీ జ్ఞానాన్ని దయచేయమని అకాడమిక్స్లో తండ్రి ప్రభా మంచి తండ్రి ఎక్సెల్ని దయచేయమని నీ సన్నిధిలో వేడుకుంటూ ప్రభా మరి ఈ యొక్క తండ్రి ప్రభా సమయాన్ని బట్టి తండ్రి ప్రభా మరి నీవు కృపలో జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ నా కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, మరి నెక్స్ట్ వీక్ సండే స్కూల్లోని మరి ఒక్కసారి దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం కొత్త పాటలతోనే కొత్త స్టోరీని కలుసుకుందాం. ఓకేనా? బాయ్.